అందరికీ నమస్కారం. వజ్ర వైరోచని ఆస్ట్రాలజీకి స్వాగతం. శ్రీ మహాగణపతియే నమః, శ్రీ దత్త గురుభ్యో నమః, శ్రీ కాలభైరవాయ నమః, శ్రీ వజ్ర వైరోచని దేవ్యై నమః. 2025 జూన్ నెల వృషభ రాశికి సంబంధించిన మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశి జాతకులు. వృషభ రాశి యొక్క ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జూన్ మాసంలో వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సూర్యుడు మరియు బుధుడు 2వ ఇంట్లో సంచరించడం వల్ల ఆర్థిక స్థిరత్వం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. అయితే రాహు 10వ ఇంట్లో మరియు కుజుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల కెరీర్ మరియు గృహ సంబంధిత విషయాల్లో జాగ్రత్త అవసరం. శని 11వ ఇంట్లో స్థిరంగా ఉండటం వల్ల సామాజిక కార్యకలాపాలు మరియు ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి. ఈ మాసంలో కెరీర్లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. రాహు 10వ ఇంట్లో ఉండటం వల్ల ఊహించని మార్పులు లేదా ఉన్నతాధికారులతో సమస్యలు తలెత్తవచ్చు. నెల మొదటి వారంలో ఉద్యోగ రీత్యా ప్రయాణాలు లేదా బాధ్యతలలో మార్పులు ఉండవచ్చు. సూర్యుడు 2వ ఇంట్లో ప్రవేశించిన తర్వాత అంటే జూన్ 15 నుండి మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడి సహోద్యోగులతో సంబంధాలు సానుకూలంగా మారతాయి. అయితే ఇతరుల పనిలో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండటమే మంచిది, లేకపోతే అనవసర సమస్యలు ఎదురవుతాయి. శని 11వ ఇంట్లో ఉండటం వల్ల కెరీర్లో స్థిరత్వం కొనసాగుతుంది, కానీ ఫలితాల కోసం కఠిన శ్రమ అవసరం. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు నెల ద్వితీయార్ధంలో అనుకూల ఫలితాలను పొందవచ్చు. మీ సమయ పాలన మరియు అంకిత భావం ప్రశంసలు అందుకుంటాయి. ఆర్థికంగా చూస్తే ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మొదటి 2 వారాల్లో కుజుడు 4వ ఇంట్లో ప్రవేశించడం వల్ల గృహ సంబంధిత ఖర్చులు లేదా అనవసర వ్యయాలు పెరగవచ్చు. బుధుడు మరియు గురుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి, కానీ ఖర్చులను నియంత్రించటం ముఖ్యం. 3వ వారం నుండి శుక్రుడు 2వ ఇంట్లో ప్రవేశించటం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. గతంలో రావాల్సిన డబ్బులు అందవచ్చు. స్థిరాస్తులు లేదా వాహన కొనుగోలు కోసం నెల చివరి వారం అనుకూలం. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా విశ్లేషించండి, లేకపోతే శని ప్రభావం వల్ల ఆలస్యం జరగవచ్చు. వ్యాపార రంగంలో కొత్తగా పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవటం మంచిది. కుటుంబ పరంగా ఈ నెల సానుకూల సమయాన్ని అందిస్తుంది. శుక్రుడు 1వ ఇంట్లో ఉండటం వల్ల మీ వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. దీని వలన కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి. కుటుంబ శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది, లేదా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కేతువు 4వ ఇంట్లో ఉండటం వల్ల గృహ సంబంధిత విషయాలలో ఆధ్యాత్మిక దృక్పథం పెరుగుతుంది. కొందరు ఇళ్ళు లేదా స్థిరాస్తులకు సంబంధించిన ఒప్పందాలను పూర్తి చేయవచ్చు. అయితే కుజుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాగ్వాదాలు రావచ్చు, కాబట్టి సహనంతో వ్యవహరించండి. ఇంట్లో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్య విషయానికి వస్తే వృషభ రాశి వారికి ఈ నెల సాధారణంగా ఉంటుంది. మొదటి 2 వారాల్లో కుజుడు 4వ ఇంట్లో ప్రవేశించడం వల్ల తలనొప్పి, జ్వరం లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు రావచ్చు. శుక్రుడు 1వ ఇంట్లో ఉండటం వల్ల శారీరక శ్రమను నియంత్రించడం మరియు సమతుల్య ఆహారం తీసుకోవటం ముఖ్యం. ఎక్కువ నీరు త్రాగటం మరియు యోగా లేదా ధ్యానం వంటివి చేయటం ద్వారా ఆరోగ్య సమస్యలను తగ్గించవచ్చు. నెల ద్వితీయార్ధంలో గ్రహస్థితులు అనుకూలంగా మారటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిన్నపాటి అలసట లేదా జీర్ణ సమస్యలు ఉండవచ్చు, కాబట్టి ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ నెల సాధారణ ఫలితాలనిస్తుంది. రాహు 10వ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారంలో ఊహించని అడ్డంకులు లేదా ఆలస్యాలు ఎదురవుతాయి. గురుడు 2వ ఇంట్లో స్థిరంగా ఉండటం వల్ల ఆర్థిక లాభాలు స్థిరంగా ఉంటాయి, కానీ కొత్త వెంచర్లు లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడంలో ఈ నెలలో నివారించండి. శుక్రుడు 2వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత అంటే జూన్ 29 నుండి వ్యాపార సంబంధిత చర్చలు మరియు ఒప్పందాలు విజయవంతమవుతాయి. క్లయింట్లతో ఒప్పందాలను బలోపేతం చేయటానికి నెల చివరి వారం అనుకూలంగా ఉంటుంది.
భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉండవచ్చు, కానీ స్పష్టమైన ఒప్పందాలు చేసుకోవటం మంచిది. విద్యార్థుల విషయానికొస్తే విద్యార్థులకు ఈ నెల సవాల్తో కూడిన సమయం. బుధుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది, కానీ కుజుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల మానసిక ఒత్తిడి లేదా ఇంటి వాతావరణం వల్ల ఏకాగ్రత తగ్గవచ్చు. గురుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల విద్యా సంబంధిత ప్రయత్నాలలో స్థిరమైన పురోగతి ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు నెల ద్వితీయార్థంలో మెరుగైన ఫలితాలను ఆశించవచ్చు. సృజనాత్మకత మరియు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెలలో మంచి పనితీరు కనబరుస్తారు. కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తారు. వృషభ రాశి జాతకులు చేయవలసిన పరిష్కారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తెల్లని పుష్పాలు సమర్పించటం ద్వారా ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది మరియు కుటుంబంలో శాంతి నెలకొంటుంది. అంతేకాకుండా శనివారాల్లో శనిదేవునికి నువ్వుల నూనె దానం చేయటం లేదా శనేశ్వరుడికి తైలాభిషేకం చేయటం వల్ల కెరీర్ సమస్యలను తగ్గిస్తుంది మరియు వృత్తిలో స్థిరత్వాన్ని ఇస్తుంది. మంగళవారం నాడు హనుమాన్ ఆలయంలో దీపం వెలిగించటం లేదా హనుమాన్ చాలీసా పఠించటం వల్ల ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది మరియు ధైర్యాన్ని పెంపొందిస్తుంది. మొత్తం మీద వృషభ రాశి వారికి జూన్ మాసం మిశ్రమ ఫలితాలను కనబరుస్తుంది. ఈ ఫలితాలు కేవలం గోచారం ఆధారంగా ఇవ్వబడుతున్నాయని గమనించగలరు. మా వీడియో గనక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి.